గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. డ్రాగన్ ఫ్రూట్స్ మొత్తానికి పండేయి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. కోసే ముందు మీ అందరికీ ఒకసారి చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఇది సర్ప్రైజ్గా వచ్చింది, ఇంకా పిందెగా ఉంది. ఇంకా సర్ప్రైజ్లు ఏమీ రాలేదు, ఇది ఒక్కటి తప్ప. ఇక్కడ దాకా ఉంది మొత్తం. అంటే ఈ గుబుర్లో మీకు చెట్టు కనిపించవచ్చు, కానీ మొత్తం ఇదంతా డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది కోద్దాం. ఎంత పెద్దది వచ్చిందో చూడండి, బలంగా. ఇది ఇంకోటి కూడా కొత్త. ఇలా కాస్ట్లీవి మనం పండించుకొని మనం తినడంలో ఉన్న ఆనందం నిజంగా. అండ్ దట్ ఫుల్లీ ఆర్గానిక్. ఎంత బాగుంటుందండి, చూడండి ఎంత బాగున్నాయో. 2 వచ్చాయి. అండ్ వర్షం పడిన తర్వాత గార్డెన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. చాలా బ్యూటిఫుల్గా. ఇవాళ ఎండ కూడా వచ్చింది. సూర్యుడు, నమస్కారం అయ్యా, నువ్వు లేకపోతే అసలు ప్రపంచమే లేదు. ఎంతమంది నమ్ముతారు సూర్యుడిని కనిపించే దేవుడని? ఎవ్రీడే చక్కగా ఉదయించి అస్తమించి రోజు నేనున్నాను అని బయటకు వస్తారు ఆయన. చూడండి, ఆకుల మీద నీళ్లు పడి ఎంత అందంగా ఉందో. ఈ మార్నింగ్ గ్లోరీ ఒకటండి బాబు, ఒకసారి వచ్చిందంటే పోదు. ఇంత అలా మిగతా ప్లాంట్స్. ఇది రావి చెట్టు, అదంతటా అదే వచ్చింది ఒక కుండీలో. ఇంకా మనకి వినాయక చవితికి రావాకులు కూడా కావాలి కదా, అందుకే అవి కూడా చక్కగా పెంచుతాను నేను. ఇటు సైడ్ ఏమో ఇవి మంచి గులాబీ వచ్చింది, కోసుకుందాం. కానీ ప్రతిదీ ఎవ్రీ సీజన్ మనం కాపాడుకుంటూ ఉండాలండి. ఏదో వర్షాకాలం అంటే చాలా ఈజీ, మొక్కలు బలంగా పెరుగుతాయని అనుకోవడానికి లేదు. మనం పెంచేది పాట్స్లో కాబట్టి ఏమవుతుందంటే పాట్స్లో నీళ్ళు నిలవ ఉంటాయి. సో ఇదిగో చూడండి, మేము మళ్ళీ వచ్చి దీన్ని క్లియర్ చేయాలి. ఇలా ఉంటే దాంట్లో ఉన్న మొక్కలన్నీ చచ్చిపోతాయి. సో కింద దాని హోల్ పూడ్చిపోయిందనమాట, మనం ఆ పూడిక తీయాలి. ఇవాళ అర్జెంటుగా పైకి ఎందుకు పరిగెత్తుకొచ్చిందంటే కోతి వచ్చిందండి. మొత్తం మా జాంకాయలు అన్నీ కోసుకొని తినేసింది. ఫస్ట్ టైం అన్నమాట కోతి రావడం. ఆంజనేయుడు అది పొరపాటున మా టెర్రస్ గార్డెన్ చూసిందంటే ఇంకంతే, ఇక్కడ సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే దానికి ఇక్కడ తినడానికి బోల్డ్ ఉన్నాయి అన్నీ. చూడండి ప్రతిది. అక్కడ చిక్కుడుకాయలు ఎంత పైకి వచ్చాయో, కోయడం కష్టం. ఏవో బర్డ్స్ కూడా తినేస్తున్నాయిలేండి, వదిలేద్దాం వాటికి. ఇన్ని పిందెలతో మళ్ళీ కలకల్లాడుతూ. ఈ యాపిల్ బేర్కి అయితే బీస్ కూడా చాలా, తేనెటీగలు తెగ ముసురుకుంటున్నాయి. వీటితో మనకి చాలా లాభం, పాలినేషన్ సమస్య ఉండదు. ఇదిగో చూడండి, అమ్మో, ఇదిగో ఇలాంటి పురుగుల్ని చూసుకుని తీసేస్తూ ఉండాలండి. చూడు ఎలా కొట్టేస్తుందో. ఇదిగో దీన్ని కూడా కొట్టేసింది ఆల్రెడీ. ఎక్కువ ముళ్ళ జాతికి ప్లస్ నేను చూసింది గన్నేరు మొక్కలకి పురుగులు బాగా పడుతున్నాయి.
అవి నేను గమనించింది. ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయి, కొద్దాం. ఇది కూడా ముద్దు. యాక్చువల్లీ ఈ కోసి వేస్ట్ అండి, చిన్నగా ఉన్నాయి, బాగున్నాయి అనుకున్నాను, ముదిరిపోయాయి. పారిజాతం చూసారా, పాప ఇవి నెమ్మదిగా తొక్కకుండా ఏరుతాను. ఎన్ని వచ్చాయో, ఇప్పుడు సీజన్ అండి. చూడండి చెట్టంతా పారిజాతం, ఇలా దులుపుతాను చూడండి, మీకే కనిపిస్తుంది. ఓ నైస్. చూడండి, వావ్. కింద పడినవే నీట్గా ఏరి పెట్టాలి అంటారు దేవుడికి. చాలా ఉన్నాయి, నెమ్మదిగా. ఇగో పొమాగ్రనేట్ చాలా పిందెలతో ఉందండి. ప్రతి చెట్టు మళ్ళీ ఇక్కడ గూడు పెట్టుకుంటాం చూసారా వచ్చి. ఎప్పుడైతే పశువులు, పక్షులు ఇలాంటివన్నీ మన ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతున్నాయో, ఇట్ మీన్స్ అవర్ ఎన్విరాన్మెంట్ ఈస్ వెరీ సేఫ్. అన్లెస్ దే ఫీల్ ఇది సేఫ్ అని అనుకునేంత వరకు ఏ యానిమల్స్ కానీ ఏ బర్డ్స్ కానీ మన దగ్గరికి రావండి. ఐఎమ్ సో హ్యాపీ దట్ దే ఆర్ ఫీలింగ్ మై హౌస్ ఈజ్ సేఫ్. ఇవాళ కోతి కూడా వచ్చింది, నాకు చాలా భయంగా ఉంది. అది సెటిల్ అవ్వకుండా ఉండాలి. ఇంకా వెనకాల చెట్టు మీదే ఉంది, కుదిరితే వీడియోలో చూపిస్తాను. ఇదైతే ఒక జంగల్ అయిపోయిందండి. ఈ రేస్డ్ బెడ్ ఏరియా అంతా మొత్తం గుబురుగా ఎంతో అందంగా ఉంది. నాకు చాలా నచ్చుతుంది. బోల్డ్ అన్ని పొమాగ్రనేట్స్ ఈ మొక్కకు కూడా వచ్చాయి. ఇలా వచ్చినప్పుడు వదిలేస్తాను కూడా నేను, ఎందుకంటే మనకి అంత పై అందవు అండ్ బర్డ్స్ కూడా సంతోషంగా తింటాయి. ఇగో ఇక్కడ ఇది దోసకాయ పండుతోంది. వచ్చినప్పుడల్లా ఒకటిగారా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి. ఇదంతా వంగ బెడ్. ఓకే, ఇక్కడ ఒక దానిమ్మకాయ పగిలింది కానీ రెడీ అవ్వలేదు. సో ఎందుకు పగిలిపోయిందో మరి. వర్షాలకు అనుకుంటా, విపరీతమైన వర్షాలు, అసలు నెవర్ ఎండింగ్ లాగా ఉంది. ఇవాళ సాయంత్రం వచ్చి మొత్తం వినాయక చవితి కదా, అన్నీ కోసుకుందాం. పత్రి అది ఎవ్రీ ఇయర్ మా పత్రి మా ఇంట్లో నుంచే మాకు ఉంటుందండి. అన్ని రకాలు పెంచాను నేను. ఇక్కడ ఏదో పురుగు బాగా తినేస్తుందండి. నేను ఐడెంటిఫై చేసి పడేసాను కూడా 2 పురుగులని, ఇంకా ఎక్కడో ఉన్నట్టున్నాయి. చాలా ఇక్కడ చూడండి, గ్రో బ్యాగ్ మీద షిట్ ఏదో పిల్లో ఏదో చేసినట్టు. దాన్ని క్లీన్ చేయాలి. చూసారా ఎన్ని అడిషనల్ పనులు ఉంటాయో. ఓకే అండి, వర్షం తర్వాత మా గార్డెన్ చూపించాను. హోప్ యూ ఎంజాయిడ్. అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా చూపించాను. ఆంజనేయ స్వామి కూడా ఇక్కడే ఉన్నారు. మీకు క్లోజ్ వెళ్ళిపోయారు. నేను వీడియో తీయడం చూసి
పారిపోయినట్టుంది. అక్కడ కొమ్మలు కదులుతున్నాయి చూసారా. అదండి ఆ వెనకాల చెట్టు మీద ఉన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.